హాయ్ అండి. నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్. ఈరోజు మన కిచెన్‌లో కొర్రమీనుతో సూపర్ టేస్టీ అయిన చేపల పులుసు రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఈ కొరమీను చేపల పులుసు ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్‌గా పడాలే గానీ రుచి అద్దిరిపోతుందండి. ఈ కొరమీను చేపల పులుసు ఎలాంటి గ్రేవీస్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి? ఫస్ట్ దానికోసం కొరమీను చేపల్ని 750 గ్రాముల వరకు తీసుకున్నానండి. నీట్‌గా ఉప్పు, పసుపు వేసి చక్కగా కడిగేసేయండి. 2, 3 సార్లు శుభ్రంగా కడగాలండి. ఎందుకంటే కాస్త జిగురు శాతం ఈ కొరమీనుకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 లేదా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. అలాగే కారం కూడా ఒక 2.5 టేబుల్ స్పూన్ దాకా పడుతుంది. కాస్త చూసుకొని వేసుకోండి. కారం, ఉప్పు అనేది కరెక్ట్‌గా చేపలకి బాగా పడాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చేప ముక్కలకి ఉప్పు, కారం బాగా పట్టించండి. ఒక 10 నిమిషాలు బాగా ఇలా మ్యాగ్నేట్ చేసుకుని తర్వాత పులుసు పెట్టుకుంటే ఉప్పు, కారం అనేది చేప ముక్కలకి బాగా పడుతుందన్నమాట. ఒకసారి ఇలా చూసుకొని చక్కగా కలిపేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ చేపల్లోకి మనం చింతపండునైతే తీసుకుందాము. ఒక 30 గ్రాముల వరకు చింతపండు అయితే పడుతుంది. మొత్తం కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంత ఉంటుంది. దగ్గరికి తీసుకుంటే ఈ చింతపండులోకి ఒక గ్లాస్ దాకా నీళ్లు పోసి చింతపండుని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోండి. చింతపండు బాగా నానితే పల్ప్ అనేది బాగా వస్తుంది కాబట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ చేపల్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కచ్చాపచ్చాగా దాన్ని గ్రైండ్ చేసి తీసుకోవాలి. అలాగే 2 టమాటాలను కూడా ప్యూరీలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. 5 లేదా ఒక 6 పచ్చిమిర్చిని ఇలా తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుందండి. చేపల పులుసుకి నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది. చూసుకొని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత చిటికెడంత మెంతులు వేయండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే మనం ముందుగా ఒక ఉల్లిపాయని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాం కదా, అది చక్కగా ముద్ద మొత్తం కూడా దీంట్లోకి వేసేసేయండి. మొత్తం ఉల్లిపాయ ముద్ద మొత్తం వేసేసిన తర్వాత చక్కగా లో ఫ్లేమ్లోని ఉల్లిపాయలు కాస్త దోరగా వేగాలన్నమాట. చూడండి, మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చాగానే ఉల్లిపాయలని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి అలాగే మనం చూపించిన పచ్చిమిరపకాయలని నిలువు ముక్కల కింద కట్ చేసుకొని ఘాట్లు పెట్టి వేసేసేయండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు, ఉల్లిపాయ కాస్త దోరగా వేగాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా దోరగా వేగనివ్వండి. ఉల్లిలోని పచ్చివాసన పోతుందన్నమాట. అలాగే ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయతో పాటు లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేగనివ్వండి. అల్లం వెల్లుల్లిపాయ ముద్ద ఎప్పుడైతే ప్యాన్కి స్టిక్ అవుతుందో అప్పుడే మనకి ముద్ద అనేది కరెక్ట్గా వేగినట్టు అనమాట. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మనకి ప్యాన్కి అయితే అడుగు అంటుతుంది కదా, ఇలా ఉంటే అల్లం వెల్లుల్లిపాయ ముద్ద అనేది కరెక్ట్గా వేగినట్టే అనమాట. ఇలా బాగా వేగిన తర్వాత నేను చూపించిన 2 టమాటాలని ఇలా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. టమాటా పేస్ట్ అనేది కాస్త ప్యూరీలాగా గ్రైండ్ చేసి వేయండి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీలోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తే టేస్ట్ మాత్రం బాగుంటుందన్నమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసేయండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు టమాటాలని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఈ టమాటా పేస్ట్ వేగడానికి కనీసం 3 నిమిషాలు పడుతుంది కాబట్టి మూత పెట్టి చక్కగా వేయించుకోండి. ఇలా ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవుతుందో ఒకసారి బాగా కలిపేసేయండి. టమాటా పేస్ట్లో నుంచి ఆయిల్ ఎప్పుడైతే మనకి సపరేట్ అవుతుందో టమాటా కూడా చక్కగా వేగినట్టే అనమాట. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ముందుగా మనం ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఇలా ప్యాన్కి ఈవెన్గా ఇలా సర్ది పెట్టుకోవాలన్నమాట. చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా మనం కలపం కాబట్టి మనం వేసినప్పుడే కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఇలా చేప ముక్కలన్నీ కూడా ప్యాన్కి పట్టేలాగా ఈవెన్గా ఇలా పరుచుకున్నట్టు వేసుకోవాలండి. ఇలా మొత్తం చేప ముక్కలన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోని 1 నిమిషం ఇలా ఉంచండి. ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి. అడుగు నుంచి మనకి ఈ టమాటా ప్యూరీ మొత్తం ఉల్లిపాయ పేస్ట్ ముక్కకి బాగా పట్టేలాగా ఒక్కొక్కటిగా ఇలా టర్న్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా ఇలా వేసేసిన తర్వాత చూడండి, తర్వాత మనం గరిటె అయితే మనం పెట్టమన్నమాట, ముక్కలు చెదిరిపోతాయి కాబట్టి ఇప్పుడే మనం చక్కగా ఈ మసాలా పేస్ట్ను ముక్కలకి పట్టేలాగా 2 వైపులా కూడా ఇలా తిప్పుకొని చక్కగా ఇలా ఉంచుకోవాలన్నమాట.
ఇలా చేప ముక్కలన్నీ ప్యాన్కి ఈవెన్గా ఇలా సర్ది పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం ఇలా పెట్టండి. ఈలోపు మనకు చింతపండు గుజ్జునైతే తీసేసుకొని పలుపు మాత్రమే ఇలా ఎంత పులుసు కావాలో అంత వాటర్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పలుపు మొత్తం కూడా చేపల్లోకి వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి పులుసు మీకు ఎంత పలుచగా కావాలో అంతవరకు పెట్టుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా ఒక 2 గ్లాసుల వరకు అయితే ఈ చింతపండులో వేసుకొని బాగా పిసికేసి చింతపండు పలుపు మొత్తం కూడా వేసేసేయండి. పిప్పుని తీసి పక్కకు తీసేసేయండి. ఇలా పిప్పు మొత్తానికి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం పులుసు మొత్తం పోసిన తర్వాత పులుసు అడుగు వరకు వెళ్ళే అంతలాగా గరిటెతోని మధ్యలోకి ఇలా కలపండి. మొత్తం ఎక్కువ కలపకండి, ముక్కలు అనేవి చెదిరిపోతాయి కాబట్టి పులుసు అడుగు వరకు వెళ్ళే అంతవరకు ఇలా చివర్లంట గరిటెతో ఇలా అంటే సరిపోతుందన్నమాట. పులుసు వేసిన తర్వాత కనీసం ఒక్క 10 నిమిషాలు దీన్ని ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఇలా 2-3 నిమిషాలు ముందుగానే మూత తీసి ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసి ఈ మసాలా లోపలికి వెళ్ళేలాగా గరిటెతో ఇలా అంటే సరిపోతుందన్నమాట. మసాలా వేసిన తర్వాత ఉప్పు ఒకవేళ తక్కువైతే ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా ఉప్పు అయితే సరిపోయిందనమాట. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలాగ వదిలేసేయండి. చూడండి అంచుల వెంట నూనె ఎప్పుడైతే సపరేట్ అవుతుందో చేపల పులుసు కరెక్ట్గా ఉడికినట్టే. చివరిగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చేపల పులుసు వడ్డించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి నేను చూపించిన కొలతలతోని ఈ కొరమీను చేపల పులుసు పెట్టి చూడండి, అదిరిపోతుందనమాట. చాలా చాలా బాగుంటుందండి. నచ్చిందా మరి? నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.